దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, మనుషులు చాలామంది డబ్బుంటే చాలు ఈ జీవితం గడిచిపోతుంది అనే ధోరణిలో పయనిస్తూ ఉన్నారు. విశ్వాస జీవితంలో డబ్బును గురించిన విషయం ప్రభువారు చాలా కూలంకషంగా ఆయన తెలియపరిచినారు. చాలామంది డబ్బుంటే చాలు ఈ జీవితం తరించిపోతుంది, ప్రతి దానికి డబ్బే కదా అవసరం, డబ్బు లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేం, కనుక డబ్బుకున్న ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం మరచి దివారాత్రములు డబ్బుల కోసం ప్రయాసపడుతున్నారు. దీనిని గురించిన ఒక సందేశం ప్రభువారు చాలా తేటగా మనకు తెలియపరిచినారు. లూకాసు వార్తలో డబ్బున్న నలుగురిని ఆయన వరుసగా ఆయన తెలియపరిచినారు. 12వ అధ్యాయంలోను, తర్వాత 16వ అధ్యాయంలోను, తర్వాత 18వ అధ్యాయంలోను, 19వ అధ్యాయంలో నలుగురు ధనవంతుల గురించి, డబ్బున్న వారి గురించి ఈరోజు కొంచెంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను బోధిస్తాను. 12వ అధ్యాయం లూకాసు వార్తలో 16 నుండి 20 వచనాల్లో మనం చదువుకున్నప్పుడు అతడు వేసిన పంట సమృద్ధిగా పండింది. ఎంత పండింది అంటే వాటిని పెట్టుకోవడానికి కొట్లు అదనంగా ఆయన కట్టించి, నా అంతటి ధనవంతులు ఇక లేరు అన్నట్టు తన ప్రాణముతో తను ఒక మాట చెప్తాడు. మీకు చూపిస్తున్నాను ప్రియులారా. లూకాసు వార్త 12వ అధ్యాయం వరుసగా నేను చదువుతున్నాను 16 నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమీ చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునని అనుకొనేను. దావీదు మహారాజు తను కూడా ఒక ధనవంతుడే, తను కూడా ఒక రాజు. తన ప్రాణంతో ఏమంటా అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలను మరువకము అని భక్తుడు తన ప్రాణముతో అంటే, ఈ డబ్బున్న ధనికుడు అంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకున్నాడు. వెంటనే దేవుడు ఇలా అంటున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వాక్యం. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని అతనితో చెప్పాను. చూశారా, వెర్రివాడ అంటున్నాడు. దయచేసి ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు లేని ధనము, ఆస్తి, డబ్బు ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు, అక్కడ మెచ్చుకోవట్లేదు, నువ్వు చాలా కష్టపడ్డావయ్యా బాగా అని చెప్పట్లే. ఏమంటున్నా అంటే,
వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏంటి, ఎవరి అవుతుంది ఇది? ఇదంతా నువ్వు సంపాదించిందంతా కూడా ఎవరితో అవుతుంది? మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా, మనము డబ్బును ఎంత సంపాదించడానికి ఎంత సమయాన్ని మనం వ్యయపరిచినామో దాన్ని కాపాడుకోవడానికి కూడా నిద్ర పట్టని సమయం నిద్ర పట్టదు. బంగారం ముందు అనుకోండి, ఇంటి నిండా వెండి ఉందనుకోండి, వజ్రాలు ఉన్నాయి, మణులు మాణిక్యాలు ఉన్నాయి అనుకోండి, నిద్ర పడుతుందా? ఆస్తులు సమృద్ధిగా ఉన్నాయనుకోండి, నిద్ర పడుతుందా? అందుకని ప్రసంగంధం 5వ అధ్యాయం 12వ వాక్యంలో కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్నా వారు సుఖ నిద్ర నొందుతారు, కానీ ధనికులు వారు నిద్రపోరు అని లేఖనం చెప్తుంది. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లారా, నీ ప్రాణమును వారు అడుగుచున్నారు అని అక్కడ చెప్పబడింది. దేవుడే కదా ప్రాణం పోసింది, దేవుడే కదా ప్రాణం తీసుకుంటాడు. కానీ ఎవరు అడుగుచున్నారు? మనం ఒకసారి ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యంలో అక్కడ దేవునితో అంటున్నారు, ఎందాక నీవు ఈ భూలోకంలో ఉన్న నివాసులకు తీర్పు తీర్చుకొందువు అని ప్రభు కోసం హతసాక్షులుగా ఉన్న పీఠం కింద ఉన్న ఆ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఇంకా ఎందాక నువ్వు ప్రతిదండన చేయకుందువు, ఇంకా ఎందాక అని వాళ్ళు అడుగుచున్నారు. ఇంకెందాక వారిని ఇంకా బతకనిస్తావు, ఇంకా వారిని ఇంకా కొనసాగిస్తావు అని వారు అంటున్నారు. అంటే దాని అర్థం ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు మన మరణదినం మనకు తెలియదు ప్రియులారా. అందుకోసమే జీవితమే ఇక డబ్బు సంపాదించడమే పని పెట్టుకొని దాన్ని కాపాడుకోవడానికి మిగతా శేష జీవితాన్ని ఖర్చు పెట్టేసి ఒట్టి చేతులతో మట్టి చివరికి ఏమైపోతున్నారంటే, ఆ తర్వాత విషయాన్ని మీకు చెప్తాను ప్రియులారా. కాబట్టి మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను ప్రియులారా. 24వ వాక్యం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మనము డబ్బే జీవితము అనుకుంటే దేవునికి మనం దూరం అయిపోతాం. మనం దేవునికే చెందాలి అంటే ఇక ఎంతవరకు డబ్బు అవసరమో అంతవరకే మనం సంపాదించగలుగుతాం. మరో వాక్యం కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 21వ వాక్యంలో, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అని ఉంది ప్రియులారా. నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. కనుక అధికంగా ధనం మనకు ఉండకూడదు అని దేవుని ఉద్దేశం. తర్వాత దాని యొక్క పర్యవసనం నేను తర్వాత తెలియజేస్తాను. డబ్బు కోసమే మనం జీవించాలి, డబ్బే జీవితం అనే వారికి నేను కొన్ని విషయాలు, ఆత్మీయ విషయాలు, ఆత్మీయ క్షేమం కోసం మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే డబ్బున్నవాడు బాగా డబ్బున్న వాళ్ళతో స్నేహాలు చేసుకోవడం, ఎవరికి ఎంత ఉందో తెలుసుకొని వారితో బంధాలు కలపడం, వారితోనే మాట్లాడుకోవడం, వారితోనే విలాసవంతమైన ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడపడం మనం చూస్తూ ఉంటాం. ప్రారంభంలో బాగానే ఉండేవారు. ఎప్పుడైతే ఈ ధనాపేక్ష, ధనమును గురించిన ఆశ, వాంఛ వారి జీవితాన్ని క్రమక్రమముగా
ఆ డబ్బు కూడుకోవడం ద్వారా డబ్బు వచ్చే కొలదిగా దేవునికి దూరమై చివరికి భ్రష్టులైపోయి దేవుని చేత ఇలా అనిపించుకుంటున్నారు. ఇదిగో నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు కావలసిన ఇదిగో ధనాన్ని నేను సమకూర్చాను, తిను త్రాగు సుఖించు. అది కాదు కదా. ఇదిగో వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఈ రాత్రి ఒకవేళ ప్రాణం పోగొట్టుకుంటే అవి ఎవరికి చెందుతాయి? ఆలోచన చేయండి ప్రియులారా. రెండవ ధనవంతుని గురించిన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు 19 నుండి 31 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు 19వ వాక్యంలో నేను ఏముందో నేను చదువుతున్నాను. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినం బహుగా సుఖపడుచూ ఉండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని చుండెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను. ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. ధనవంతుడు, దరిద్రుడైన లాజరు. ఇతడు ప్రతి దినము బహుగా సుఖపడేవాడు. చాలామంది మనుష్యుడు దేవుడు లేకుండా ఈ లోకంలో ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అది తప్పు, అది పాపం అన్నా కూడా దేవుడు ఎందుకు పెట్టాడు? ఈ బ్రాందీ, ఈ సిగరెట్ ఎందుకు పెట్టాడు అని వ్యతిరేక పదజాలాలు వాడచ్చు. వ్యతిరేకమైన మాటలు. పాపమేమీ లేదు. బ్రాందీ తాగితే పాపం ఏముంది? సిగరెట్ తాగితే పాపం ఏముంది? వ్యభిచారం చేస్తే పాపం ఏముంది అంటూ ఈ ధనవంతుడు బహుగా సుఖిస్తున్నాడు. అంటే ధనవంతులు రోజు వారి శరీర ఇచ్చలు, కోరికలు నెరవేర్చుకుంటూ జీవిస్తూ ఉంటారు. అవేవి వారికి పాపము అని అనిపించవు. లోకంలో ఉంది కదండి, మరి దేవుడు తీసేయలే కదా, మరి ఎందుకు పెట్టాడు అని అలా విడ్డూరంగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఈ కురుపులతో బాధపడుతున్న ఈ లాజరు, ఆ ధనవంతుడు తిని పడవేసిన రొట్టె ముక్కలతో కాలం గడుపుతున్నాడు. ఆ కురుపులు కుక్కలు వచ్చి నాకుతున్న హీన స్థితిలో అతడు జీవిస్తున్నాడు. ఈ ఇద్దరు జీవితాలు ఇక్కడ ఉన్నాయి. వారిద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఈ దరిద్రుడైన లాజరును పరదేశు కొనిపోయారట. కానీ ఈ యొక్క ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో 23 నుండి నేను వరుసగా చదువుతున్నాను ప్రియులారా. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. అతడు అంటే ధనవంతుడు చనిపోయాడు. అతడు పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో అతడు బాధపడచ్చు. కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చలాచుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచు ఉన్నావు. డబ్బే జీవితం అని చాలామంది దేవుని పక్కన పెట్టేసి డబ్బు ద్వారా ఎన్ని పాపాలు ఉన్నాయో ఆ పాపపు కోరికలు, ఇచ్చలు అనుభవించుకుంటూ పెళ్ళైన భార్యని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, వారి ఇష్టానుసారంగా వారు బతుకుతూ ఉంటారు. వారి యొక్క విలాసవంత జీవితం
ఎక్కడికి తీసుకెళ్తుందంటే, వాడు చనిపోయిన తర్వాత ఇక్కడ ఒక ధనవంతుణ్ణి పాతాళానికి తీసుకెళ్ళింది. ఆ పాతాళంలో అతడు యాతన పడుతున్నాడు. అగ్గి జ్వాలల మధ్య తల్లడిల్లిపోతున్నాడు. ఒక నీటి బొట్టు కోసం, నీటి చుక్క కోసం అతడు బతికున్నప్పుడు ఆ మద్యముతోనే దప్పికను తీర్చుకునే ఈ ధనవంతుడు ఇప్పుడు తన పరిస్థితి నీటి బొట్టు కోసం అల్లాడిపోతూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, చాలామంది డబ్బే జీవితమని ఈనాడు ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితికి వచ్చి కూడా వెనకటికి వెళ్ళిపోతూ పాపములో పడి ఈ సుఖాలు అనుభవిస్తున్నారు. డబ్బే కావాలండి, దేవుని కంటే డబ్బు ప్రాముఖ్యం, డబ్బు లేకపోతే ఏ పని జరగదు అని వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వదులుకొని వారి ఇష్టం వచ్చినట్టుగా, ఆ ధనవంతుడు తనకిష్టమైనట్టుగా జీవించాడట. లాజరు కష్టపడ్డాడట. కనుకొని అతడు నెమ్మది పొందుతున్నాడు. చనిపోయిన తర్వాత ఇతడు యాతన పడుతున్నాడు అగ్గి జ్వాలల మధ్య. బతికున్న మనకు ఇది ఒక నీతి, ఒక పాఠం. అతడు ఇలా విన్నవించుకున్నాడు, నాకు ఒక 5 అన్నదమ్ములు ఉన్నారు, ఇక్కడ నరక యాతన ఉందని, ఇక్కడ అగ్ని జ్వాలల మధ్య అల్లాడిపోయే జీవితం ఇక్కడ ఉందని, మరి అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించు అని వేడుకుంటాడు. చనిపోయిన వాడు వెళ్ళి చెప్తే వాళ్ళు వినరు, భూతమంటారు. అక్కడ మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు. మీకు ఆ విషయాన్ని లూకాసువార్త 16వ అధ్యాయం 30-31 వచనాలు. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగ అనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందుదరని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను నేను. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, దైవజనులు చెప్పుచున్న మాటలు వినక సుఖభోగాలకి నేటి కాలంలో తాగడం, ఇష్టానుసారంగా తినడం, పరస్త్రీలతో వ్యభిచరించడం, ధనముంది కదా దేనినైనా మేము సాధించగలుగుతాం, ధనముంది కదా దేనినైనా ఒక రిమోట్ లాగా మేము ఈ జీవితాన్ని అనుభవించగలుగుతామని దేవునికి దూరమై త్రాగడంలో తప్పులేదు, వ్యభిచరించడంలో తప్పులేదు, ఈ లోకంలో పాపములో మునిగి తేలడంలో తప్పులేదని అందులో పడి నశించిపోతున్నారు, పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. దైవజనులు ఎంతగా చెప్పినా వినిపించుకోవట్లేదు. ఈ విషయం అన్నదమ్ములకు తెలియాలి అన్న ఉద్దేశంతో తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించమంటే మృతులోంచి ఒకరు వెళ్ళి చెప్తే ఎలా నమ్ముతారయ్యా? అక్కడ ఉన్న సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన మాటే వినకపోతే, చనిపోయిన మృతుల లోకము నుంచి ఒకడు వెళ్ళి చెప్తే నమ్మరు, భూతం అంటారు, దయ్యం అంటారు. కనుక నేటి కాలంలో డబ్బే జీవితం, డబ్బు ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. డబ్బు ఉన్న వారితో సహవాసాలు, స్నేహాలు, డబ్బులో మునిగి తేలియాడాలన్న వాంఛలు. ఇదిగో ఇక్కడ డబ్బున్న వారి గురించి ప్రభు ఎందుకు వ్యక్తం చేస్తున్నాడంటే, బతికున్న మనం, విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనం చెడిపోకూడదని జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం జరిగింది. మొదటి ధనవంతుడు, అతడు తన ప్రాణముతో ఇదిగో జీవితానికి కావలసిన నేను సమస్తాన్ని వైభవంగా నువ్వు అనుభవించు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నప్పుడు దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి అని చెప్పించుకున్నాడు. రెండవ ధనవంతుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్ము దగ్గర ఆనుకొని ఉన్నప్పుడు
ఆ లాజరు చిటికిన వేలుతో ఒక బొట్టు నీరు నాకు కావాలి అని కోరుకున్నప్పుడు అది కుదరని పని. నీకును అతనికి మధ్య అగాధ స్థలం ఉంది, రావడానికి వీలు పడదు, అది అసంభవం. కనుక ఈరోజు నేనేం చెప్తున్నా అంటే ప్రియులారా, బతికుండగానే జీవితాన్ని సరిచేసుకోండి, సరిదిద్దుకోండి. దేవుని పక్షంగా దేవుడు తన దాసులైన దైవజనులను ఆయన ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, అరణ్యంలో, కొండల మధ్య అనేక ప్రాంతాలకి దేవుడు తన దాసులను పంపిస్తూ ఉంటే చాలామంది వినక అదేదో మత స్థాపన అనుకొని, అదేదో మత వ్యాప్తి అనుకొని దైవ సేవకులను అపార్థం చేసుకొని మతప్రచారం అని మతోన్మాతులు వెళ్ళగొడుతున్నారు, సువార్త పత్రికలు తగలబెడుతున్నారు, బైబిల్ను కాల్చేస్తున్నారు. అది ధనవంతుల యొక్క గర్వపు క్రియలు, గర్వపు చేష్టలు. ఒక మతము మనుష్యుల మతిలోంచి పుట్టింది, కానీ క్రైస్తవ్యము అనేది అది దేవుని యొద్దకు చేర్చే మార్గము అన్న సంగతి మర్చిపోకూడదు. మూడవ ధనవంతుని గురించి మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ప్రియులారా. మూడవ ధనవంతుని గురించి ఒకసారి మీరు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 18 నుండి మీరు చదవగలిగితే, 18 నుండి 30 వచనాలు మీరు చదవగలిగితే, అక్కడ ఒక అధికారి మిగుల ఆస్తి కలిగిన వాడు, మిగుల పలుకుబడి కలిగిన వాడు, అతడు అధికారి అని రాయబడి ఉంది ప్రియులారా. ఈ ధనవంతుడు మోకాళ్ళు వేసి ప్రభువు దగ్గర ఒక ప్రశ్న అడిగాడు, నిత్య జీవం పొందడానికి నేనేమి చేయాలి? 10 ఆజ్ఞలు పాటించు అని ప్రభు చెప్తే, నేను బాల్యం నుండే నేను పాటిస్తున్నాను, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, అదేమిటి అంటే నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేయి అన్నాడు. బేదలకి ఇచ్చేయమని చెప్పగానే అతడు మిగుల నిరాశతో, మిగుల దుఃఖంతో వెళ్ళిపోయాడు. చూశారా ప్రియులరా, ప్రశ్నతో వచ్చాడు, దేవుడు జవాబును తెలియచేశాడు. నిత్య జీవం పొందుకోవాలంటే నీ దగ్గర ఉన్న ఆస్తిని నీవు బేదలకు ఇచ్చే. అంటే ఆ ఆస్తి ఎలా వచ్చిందో, ఆ ఆస్తి సరైనది కాదు, నీ మనస్సు, నీ ఆలోచనలన్నీ కూడా డబ్బు మీద ఉంది కనుక అది నువ్వు తీసేసుకో, దాన్ని తొలగించుకో. నీవు నన్ను వెంబడించు, నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే దాన్ని వదులుకొని, ఆ ధనాన్ని వదులుకొని నన్ను వెంబడించు అన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? 18వ అధ్యాయం లూకాసు వార్తలో 23-24 వాక్యాలు. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతనిని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం. అతడు ఆస్తి ప్రాముఖ్యం అనుకున్నాడు, డబ్బే ప్రాముఖ్యం అనుకున్నాడు. జీవితం అంటే డబ్బే. ఇక దేవుడు కానీ, దైవికమైన మనుషులు కానీ, నీతిమంతులు కానీ వీరికి ఇవి పట్టవు. వీరికి కావలసింది డబ్బు కోసం ఎంతటి పాపాలను చేస్తారు, ఎంతటి మోసమైన వారు చేస్తారు, ఎంతటి అవినీతి చేస్తారు, ఎంతటి అబద్ధమైన మాట్లాడతారు. వారి బతుకు డబ్బు సంపాదించడమే వారి యొక్క ప్రాముఖ్యమైన ఆలోచన, వారి యొక్క స్థితి డబ్బు. కనుక యేసు ప్రభువారు విశ్వాస జీవితంలో ఉన్న విశ్వాసులకు ఈ ధనవంతుల గురించి దేవుడు జ్ఞాపకం చేశాడు. 12వ అధ్యాయంలో
లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో, లూకాసు వార్త 16వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయంలో, ఆ తర్వాత 19వ అధ్యాయంలో కూడా ధనవంతుడున్నాడు. ఆ 19వ అధ్యాయంలోనికి నేను వెళ్ళక మునుపు కొన్ని మాటలు మీకు నేను చెప్తాను ప్రియులారా. ఈ 3 రకాల ఈ ధనవంతుల గురించిన పరిస్థితి ఏంటంటే, వారికి డబ్బే ప్రాముఖ్యం. వారి జీవితంలో ఇక అది తప్ప వారికి కానరాలేదు. వారికి డబ్బు ప్రాముఖ్యమైనది, వారికి డబ్బు. కనుక ఈ డబ్బు 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 అని ప్రాకులాడేవారు. ధనవంతులం అవ్వాలి, మనం బాగా డబ్బులు సంపాదించాలి, ఎలాగైనా సరే మనం డబ్బులు సంపాదించాలి అనే వారికి నేను కొన్ని సూచనలు ఇస్తున్నా. ఒక 10 సూచనలు ఇస్తున్నాను. ఒకసారి వాక్యము డబ్బును గురించి ఏం చెబుతుందో వినండి ప్రియులారా. డబ్బు, దాని ద్వారా కలిగే కీడు, నష్టం. ఇక విలువైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని దేవుడు కోరుకున్నట్టుగా జీవించకుండా ఇక డబ్బుతోనే తన జీవితం పెనవేసుకొని ఒకవేళ కొనసాగితే డబ్బు ద్వారా కలిగే ప్రమాదాల గురించి ఒక 10 విషయాలు చెప్తాను. మొదటిది సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వాక్యం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఈ ధనం మీదే, దేవుని మీద కానీ ఎటువంటి మనుషుల మీద కానీ ఇంక ఎవరి మీద ఉండదు. ఇక ఈ ధనాన్ని నమ్ముకొని తన జీవితాన్ని కొనసాగిస్తే అతడు పాడైపోతాడు. లోకంలో ఎన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయో, ఎన్ని చెడు స్నేహాలు ఉన్నాయో, అన్ని స్నేహాలు, అన్ని పాపాలు అలుముకుంటాయి. డబ్బు ద్వారా అతడు పూర్తిగా చెడిపోతాడు. జీవితం అంటే ఇక డబ్బే కాదు. జీవితము అంటే నేను తర్వాత వివరిస్తాను. ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ఎంత పాడైపోతాడంటే బాగు చేయలేనంత పరిస్థితికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాటిని మనం అనుభవించామనుకోండి, లోకంలో ఉన్న సుఖభోగాలు, లోకంలో ఉన్న పాప జీవితాలు అనుభవిస్తే వాటి ద్వారా కలిగే వ్యాధులు, అవి భయంకరమైన వ్యాధులు. అవి వాటిని గురించి నేను వివరించట్లేదు. ధనము నమ్ముకుంటే పాడైపోతాము అని లేఖనం చెప్తుంది. రెండవది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మంచిది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే, విస్తారమైన ధనము ఉండుట చేత నెమ్మది ఉండదు. ఆ ఇంట్లో కలహాలు ఉంటాయి. ఆ ఇంటిలో ఒకరికొకరు సమాధానంగా ఉండరు. ఎందుకంటే ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే అక్రమ మార్గంలో డబ్బును సంపాదిస్తున్నప్పుడు ఆ ఇంటిలో ఎవరైనా నీతి నియమాలతో జీవిస్తున్నప్పుడు ఒప్పుకోరు. అది పాపపు సొమ్ము, అలా సంపాదించకూడదు, అది మంచిది కాదు అని చెప్పినప్పుడు వారి మధ్య కలహం ఏర్పడుతుంది. అంటే నెమ్మది ఉండదు. నెమ్మది లేకుండా ఎంత రుచికరమైన ఆహార పదార్థాలు ఒకవేళ అక్కడ తెచ్చిపెట్టినా వాటిని తినుట కంటే కాల్చిన రొట్టె ముక్కతో తినుట మంచిది అని సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో మొదటి వాక్యంలో ఉంటుంది. నెమ్మది లేదు అంటే ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలే ఉంటాయి. నెమ్మది లేని ఇంట్లో కారణం ఏంటంటే విస్తారమైన ధనము ఉండడం చేత ఏ వ్యక్తికి నెమ్మది ఉండదు.
చాలామంది తెలియక కొంతమంది వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు, చాలా ఆస్తిపరులు, చాలా ధనికులు అని వారిని చూసి ఇక్కడ కొంతమంది దిగులు పడుతుంటారు. అసలు విషయం చాలామందికి తెలియదు. బైబిల్ చెప్తుంది, విస్తారమైన ధనము సంపాదించడం చేత ఏముండదు, నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. కనుక దేవుని వాక్యాలు చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది. ప్రియులారా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కొంచెం కలిగి ఉంటే చాలు. ఏ పూటకి ఆ పూట. మనం ఆగూరు అనే ఒక భక్తుని మనం చూస్తాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో చూస్తాం. అయ్యా తగినంత ఆహారం నాకు పెట్టు, నాకు ఐశ్వర్యం వద్దు, నేను బీదవాడిగా నన్ను ఉంచకు, ఐశ్వర్యవంతునిగా ఉంచకు, ఏ పూటకి ఆ పూటగా నాకు తినడానికి తిండి పెట్టు, మంచి వస్త్రం ఉండడానికి ఇల్లు చాలయ్యా. ఎందుకంటే అధికంగా ఉంటే యెహోవా ఎవడని అంటానేమో, ఒకవేళ నేను దరిద్రున్నై బేదనై దొంగతనం చేసి జైలుకి వెళ్తానేమో. కనుక తగినంత ఆహారం, తగినంత డబ్బు ఇస్తే చాలు అని ఆగూరు భక్తుడు అలా ప్రార్థన చేస్తాడు. తర్వాత 3వది ప్రియులారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదివినప్పుడు, ఉగ్రత కాలమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. ఉగ్రత కాలం ముందు ఆస్తి అక్కరకు రాదు. దేవుడు ఉగ్రుడై రాబోతున్నాడు. ఎవరి మీద ఇంకా పాపాలు చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ, అన్యాయాలు చేసుకుంటూ ఆయన ఒక దినం అది ఉగ్రుడై శిక్షించే ఒక దినము రాబోతుంది. న్యాయ తీర్పులో పాపులకు తీర్పిచ్చే దినం రాబోతుంది. అప్పుడు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత కాలం ముందు ఆస్తి అక్కరకు రాదు. అక్కరకు రాని ఆస్తి కోసం దివారాత్రులు ప్రయాసపడి దేవుణ్ణి మరిచిన నీకు దేవుడు చెప్తున్నాడు, ఆస్తిని సమకూర్చుకొని ఉగ్రత కాలమందు నీవు దేవుని చేతుల్లో పడుట కంటే జీవమగల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం. అయితే నీతి మరణం నుండి రక్షించును. నీతి కలిగి మనం జీవించాలి. కనుక 3వది, ఆస్తి ఉగ్రత కాలం ముందు అది మనకు పనికిరాదని లేఖనం చెప్తుంది. 4వది, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వాక్యాలు, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. ఒకవేళ నీకు అట్టి అభిప్రాయం, నేను ధనవంతనవ్వాలి అన్న ఆలోచన, ఆశ నీకు ఒకవేళ ఉంటే అది ఒక దినాన రెక్కలు ధరించుకొని అది వెళ్ళిపోతుంది. దానికి రెక్కలు వచ్చి వెళ్ళిపోతాయి. అంటే చేసే పాపకార్యాలను బట్టి రోగాలు అంటుకుంటాయి. ఆ రోగాలకి డాక్టర్లకు ఎన్ని లక్షలు దారపోసినా, ఎన్ని లక్షలు నువ్వు ఖర్చు పెట్టినా నువ్వు బతకవు, అటువంటి స్థితికి వెళ్ళిపోతావు. అందుకోసమే ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. ఒకవేళ నీకు అట్టి అభిప్రాయం ఉంటే దానిని విడిచిపెట్టు అన్నాడు. 5వ విషయం, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వాక్యాలు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలతోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకొనిరి.
ధనవంతులు అవ్వడానికి చాలామంది కృషి చేస్తారు, ప్రయాసపడతారు. అయితే ఆ ధనవంతులు అయ్యే ఆ ప్రక్రియలో, ధనవంతులు అయ్యే ఆ ప్రయాసలో వడ్డీ వ్యాపారమో, లేకపోతే అబద్ధమలాడే ఏదో ఒక వ్యాపారమో, లేకపోతే తొందరగా ధనవంతులు అవ్వాలన్న ఉద్దేశంతో ఏవేవో చేస్తూ ఉంటారు. ఒకవేళ అలా వెళ్ళిపోతే అది శోధంలోకి నేను తీసుకెళ్తుంది, ఉరికి తీసుకెళ్తుంది. అవివేకయుక్తములు నిన్ను అజ్ఞానిగా చేసేస్తుంది. హానికరములనైన అనేక దురాశలతో, హానికరమైన దురాశలు ఇక చెప్పాల్సిన పని లేదు ప్రియులారా. హానికరమైన వాటిని సేవించడం, హానికరమైన వాటిని దాన్ని మనం ఆహారంగాను, ఇక మత్తుగాను, రకరకాలుగా కొంతమంది ఇంజక్షన్లు వేసుకుంటుంటారు. ఆ ఇంజక్షన్లు వేసుకోకపోతే వారికి నిద్ర పట్టదు. ఇవన్నీ ఈ ధనాపేక్షలో, ఈ ధన వ్యామోహంలో పడి నిద్ర పట్టడానికి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇంజక్షన్లు వేసుకుంటారు, ప్రతిరోజు నరానికి వాళ్ళే పొడుచుకుంటారు. హానికరమైన వాటిని వారు తీసుకుంటారు. అది పదార్థం కావచ్చు, ఇటువంటి మందు కావచ్చు. తర్వాత 6వది తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ ఏముందంటే, ధనవంతులైన వారు గర్విష్ఠులు అవుతారు. కాస్త డబ్బు క్రమంగా డబ్బు కూడుకుందనుకోండి, వందలు పోయి వేలకు పోయి లక్షలు పోయి కోట్లకు కూడుకుందనుకోండి, మహాగర్వము అనేది ఏర్పడుతుందని బైబిల్ చెప్తుంది. అది అస్థిరమైన ధనం, అది నీ దగ్గర శాశ్వతంగా ఉండేది కాదు. ధనం శాశ్వతం కాదు, అది అస్థిరమైనది. అది అస్థిరమైన దాని మీద నమ్మకం పెట్టొద్దు. ఎందుకంటే నువ్వు గర్విష్ఠుడు అయిపోయావు అనుకో, ధనం సంపాదించుకొని నువ్వు గర్వంతో ఉన్నావు అనుకో, ఏం జరుగుద్ది అని బైబిల్ ఏం చెప్తుందంటే, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 31, 32 వాక్యాల్లో ఇలా చెప్తుంది. ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధనై ఉన్నాను. నీ దినము వచ్చి ఉన్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చి ఉన్నది. గర్విష్ఠుడా, తొట్టిల్లి కూలుదువు, అతని లేవనెత్తువాడు ఎవడనూ లేకపోవను. ఈరోజు జాగ్రత్త ప్రియులారా, గర్వము నాశనానికి తీసుకెళ్తుంది. డబ్బు సంపాదించడం ద్వారా నీవు పెద్ద గర్విష్ఠుడిగా తయారవుతావు. నా అంతటి వాడు ఈ ఊర్లో లేడు, ఈ గ్రామం లేడు, ఈ పట్టణం లేడు. చేతుల్లో బంగారం, మెడ నిండా బంగారం అంతా చూపించుకుంటూ ఉంటారు. ఇల్లు వాకిళ్ళు అంతా కూడా ఇక నేను కోటీశ్వరుని. ఇవన్నీ విశ్వాసికి తగని కార్యాలు. ఇవి విశ్వాసి తగవు. దయచేసి ధనమున్నవారు గర్వంలోకి వెళ్ళిపోతారు. ఆ గర్వపు జీవితంలో దేవుడు చూశాడు అనుకోండి, గర్విష్ఠుడా, నేను నీకు విరోధనై ఉన్నాను అన్నాడు. గర్విష్ఠులు తొట్టిల్లుతారు, ఇంకా వారు పడిపోతే ఇక లేవలేరు. వారు నేను కాల్చివేస్తాను, వారి దినం వచ్చి ఉన్నది, వారిని అగ్గితో కాల్చివేస్తానని మీరు తర్వాత కింది వాక్యాల్లో మీరు చదవచ్చు. దయచేసి ఇంకా కొన్ని మాటలు మీకు చూపించాల్సి ఉంది. 7వది ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గొడ్లను పొదుగు కౌసు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకంగా కనబడును. కనుక చాలామంది ఈ డబ్బు సంపాదన ఎప్పుడైతే ప్రారంభిస్తారో న్యాయ విరోధంగా కూడా డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళిపోతారు.
కమిషన్లు తీసుకుంటారు, లేకపోతే వడ్డీ వ్యాపారాలు చేసి అధికంగా డబ్బును రాబడతారు. ఇలా న్యాయ విరోధంగా డబ్బును సంపాదిస్తే కౌజు పిట్ట తాను పెట్టని గుడ్ల మీద పొదిగినట్టు ఒకసారి అలా పొదిగిందంట. ఆ గుడ్లు నాగుపాము గుడ్లు అవి. కొంతకాలం తర్వాత నాగుపాము పిల్లలు బయటకు వచ్చాయి. ఆ కౌజు పిట్ట ఆ రెక్కల్లోకి వెళ్ళిపోయి రక్తం త్రాగేసి అక్కడే అది చచ్చింది. అంతే, సగం ప్రాయంలోనే ప్రాణం పోగొట్టుకుంటారు. న్యాయ విరోధంగా డబ్బు సంపాదిస్తే సగంలోనే ప్రాణాన్ని విడవలసి వస్తుంది. ప్రియులారా, 8వ విషయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వాక్యం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని దేవుడు చెప్పాడు. మరి దేనికని మరి డబ్బును కూర్చుకోవాలి? డబ్బును భూమి మీద కూర్చుకోవద్దు. కొంతకాలానికి దొంగలు దోచేసుకుంటారు, అది పాడైపోతుంది, అదేమి నీ దగ్గర ఉండేది కాదు, నీతో వచ్చేది కాదు. మీ కొరకు డబ్బును కూర్చుకోవద్దు అన్నాడు. అంటే దేవుని కొరకు పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి అంటే మీరు దేవునికి ఇవ్వవలసిన దశమభాగములు, దేవుని పరిచర్యకు సువార్త కూడికలు, మందిరం కట్టే నిర్మాణంలోను, దైవ సేవకుల ఆధీనంలో జరుగుతున్న కార్యక్రమాలలో ఆ డబ్బును మనం వాడితే అది పరలోకంలో చేరుకుంటుంది. మీ కొరకు భూమి మీద డబ్బును కూర్చుకోవద్దు అని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడో ఆలోచన చేయండి ప్రియులారా. కనుక మనం తాత్కాలికంగా ఈ భూమి బతకడానికి ప్రయత్నం చేయాలి, కానీ శాశ్వతంగా ఏదో ఒక ఇల్లు కట్టేసి శాశ్వతంగా ఉండిపోతాం, ఎవరు ఉండరు, నీ తర్వాత మీ తరం వారు, ఆ తరం వారు, తర్వాత తరం అందరూ చనిపోవాల్సింది, అందరూ విడవలసి వచ్చింది. ఇక్కడ భూమి మీద ఏముండదు ఇక్కడ. కాబట్టి నువ్వు ఉన్నప్పుడు ఒకవేళ ధనము నీ దగ్గర ఉన్నప్పుడు అది సేవ కొరకు న్యాయంగా డబ్బు సంపాదించేటప్పుడు దేవుడు న్యాయంగా కోరుకుంటున్నాడు. నీ కష్టార్జితంలో దశమభాగం దైవ సేవకుల యొక్క పరిచర్యలు వాటిని వాడితే పరలోకంలో అది కూడుకుంటుంది. కాబట్టి కోట్ల ఆస్తిపరుడైన పౌలు గారు ఏం చేశాడు తెలుసా? డబ్బును పెంటతో సమానంగా వదిలేశాడు. ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని నేను వదిలిపెట్టేస్తున్నానని చెప్పాడు. అటువంటి త్యాగము నీకు ఉండాలి, అటువంటి త్యాగము నీకు ఉండాలి. 9వ విషయం ప్రియులారా, 9వ విషయం లూకా సువార్త 18వ అధ్యాయం 23-24 వాక్యాలు అక్కడ మనం చదువుకున్నాం ప్రియులారా. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. అంటే ధనవంతుడు పరలోకానికి చేరుకోడు అన్నది వాస్తవం. ఆ తర్వాత 10వ విషయాన్ని మీ ముందు పెడుచున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15-17 వాక్యంలో అక్కడ గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం, ఆ మహాదినం, ఆ దేవుని కోపదినం వచ్చినప్పుడు అక్కడ 7 రకాల మనుషులు పారిపోతున్నారట. వారిలో ధనవంతులు ఉన్నారు. వారు కొండ గుహల్లోకి వెళ్ళి పర్వతాలతో కొండలతో ఇలా అంటున్నారు, అదిగో గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం వచ్చి ఉన్నది, మేము గొర్రెపిల్ల చేతుల్లో పడుట కంటే మీరే మమ్మల్ని చంపేయమని వారు కోరుకుంటున్నారు. దయచేసి ప్రియ దేవుని పిల్లలరా, ఇటువంటి ప్రమాద పరిస్థితుల్లో మరి ధనము నిన్ను తీసుకెళ్ళిపోతుంది. కనుక దయచేసి డబ్బు ఒకవేళ నీకు ఉంటే దేవుని పరిచర్యకు వాడు, నీకు ధన్యతలు దొరుకుతాయి. చివరి 4వ ధనవంతుని గురించి చెప్పి నేను విరమిస్తాను. లూకా సువార్తలో 19వ అధ్యాయంలో, లూకా సువార్తలో 19వ అధ్యాయంలో మొదటి నుండి మనం 10 వచనాలు చదువుతున్నప్పుడు జక్కయ్య అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు సుంకపు గుత్తదారుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఎరుకో పట్టణంలో ఉన్నాడు. అయితే అతడు ధనవంతుడే, కానీ యేసును చూడాలని ఆశిస్తున్నాడు, యేసును చూడాలని ఆశించాడు. అది ప్రభువుకు తెలిసింది. అతడు పొట్టివాడైనందున మేడు చెట్టు ఎక్కి కొమ్మ చాటున కూర్చొని యేసు ప్రభు ఆ ఎరుకో పట్టణపు ఆ మార్గం గుండా వస్తున్నప్పుడు
తొంగి తొంగి చూస్తున్నాడు. యేసయ్య ఆ మార్గంలో వస్తూ తల ఎత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట బస చేయడానికి వచ్చాను అన్నాడు. ప్రియులారా, జక్కయ్య అన్న మాటకు అర్థం పవిత్రుడు లేక పరిశుద్ధుడు. కానీ ఇతడు పాపిగా జీవిస్తున్నాడు. అక్రమంగా డబ్బు సంపాదించి ధనవంతుని అనే పేరుగా అక్కడ చలామణి అవుతున్నాడు. ధనవంతునిగా చలామణి అవుతున్నాడు. అయితే అతనికి దేవుని భయం కలిగింది, యేసు ఎవరో చూడాలని. వెంటనే పరుగున మేడి పండు వంటి నామకార్థ జీవితం నుంచి దిగి యేసు ప్రభును అక్కున చేర్చుకొని ఇంటికి తీసుకువెళ్ళినాడు. బయట ఉన్నవారు పాపి అయిన ఈ మనిషిని యొద్ద ఎలా వెళతాడు అని వారు సణుగుచూ ఉన్నారు. వారు చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. అయినా వాటిని ఆయన పట్టించుకోలేదు. ఇక్కడ ప్రభువారు లోపలికి వెళ్ళిన తర్వాత తన జీవితాన్ని క్షమించి తనకున్న ఆశను నెరవేర్చి తనను పరిశుద్ధుడిగా చేయడానికి ఇతడును అబ్రహాము కుమారుడే అని బయటకు వచ్చి ఆ ప్రజలతో మాట్లాడాడు. ఇంకేం చెప్తున్నంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడని. జక్కయ్య నశించిపోయినట్టు తన ఆత్మీయ జీవితంలో చెడిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నేను ఈ నలుగురు ధనవంతుల గురించి చెప్పాను. నలుగురు వాళ్ళు అన్యులేమీ కాదు, వారంతా యూదులే. కానీ జీవముగల దేవుణ్ణి వదిలిపెట్టి ధన వ్యామోహంతో వారు జీవిస్తున్న సందర్భాల్లో ఈ ధనవంతుల గురించి చెప్పినప్పుడు ఈ 4వ ధనవంతుడిని గురించి ప్రత్యేకంగా అతనుకున్న ఆశ యేసు ఎవరో చూడాలని. అంటే ఆ యేసు చేసే మహత్కార్యములను, పాపులను క్షమించే విధానమును, అద్భుతాలు, ఆశ్చర్యకార్యముల గురించి విని ఆయన్ని కూడా నేను చేర్చుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్న తృష్ణ, ఆశ అతను కలిగినప్పుడు సరాసరి ఆయన ఇంటికే వచ్చేసాడు. ప్రియ దేవుని పిల్లరా, అతనిలో ఒక పశ్చాత్తాపం కలిగింది. అక్కడ ఏం పశ్చాత్తాపము అంటే, ఇక్కడ చూడండి 19వ అధ్యాయం లూకాసు వార్త 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలుగా మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. 2 తీర్మానాలు తీసుకున్నాడు. ఆస్తిలో సగము ఇస్తానన్నాడు. అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వానికి 4 అంతలుగా ఇస్తానన్నాడు. చూశారా? దీనికి ముందు 18వ అధ్యాయంలో ఆ ధనవంతునితో దేవుడు చెప్పాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మంటే అతడు వ్యసనాక్రాంతుడై ముఖము నల్లబరుచుకొని చిన్నబుచ్చుకొని అతడు వెళ్ళిపోయాడు. కానీ జక్కయ్యలో మార్పు వచ్చింది. యేసు ప్రభువును చేర్చుకున్నాడు. నీతిమంతునిగా మార్చబడ్డాడు, క్షమించబడ్డాడు, రక్షించబడ్డాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దేవుని పిల్లరా, డబ్బే జీవితం కాదు, డబ్బుంటే చాలు, ఇక ఏది అవసరం లేదని జీవించే వారికి జక్కయ్యను చూసి నేర్చుకోండి. తిరిగి ఆ డబ్బును బేదలకు ఇచ్చేసాడు. ఎవరి దగ్గర అన్యాయంగా ఆ డబ్బును తీసుకున్నాడో తిరిగి వారికి 4 అంతలుగా ఇచ్చేసాడు. నిరపరాధిగా, నిర్దోషిగా, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. జక్కయ్య అన్న మాటకు, పవిత్రుడు అన్న పేరుకు సార్థకం చేసుకున్నాడు. తన జీవితం పరిశుద్ధంగా మార్చబడింది. యేసు ప్రభు దగ్గరే అది సాధ్యం. కనుక డబ్బు ఉంటే చాలు, ఇక ఏమీ అవసరం లేదు అనుకుంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ఆ 3 ధనవంతుల గురించి చెప్పాను. మీరు ఆ స్థితిలో ఉండకుండా ఈ జక్కయ్య స్థితిలోనికి రండి. జక్కయ్య తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో ఆ రీతిగా మీరు
మీ ఇంటి వారు రక్షణలోనికి రావాల్సిందిగా యేసు ప్రభు పాదాల దగ్గర పాప క్షమాపణ కోరుకొని మీరు పరిశుద్ధులుగా జీవించి పరలోక సంబంధులుగా మారాలని నేను బతిమలాడుచు ఈ మాటలను విరమిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.